హలో ఎవ్రీవన్. అమెరికా డొనాల్డ్ ట్రంప్ కి సంబంధించిన ఒక కంపెనీ ఇప్పుడు 1,00,000 కోట్ల పెట్టుబడితోటి తెలంగాణకి రాబోతున్నట్టు తెలుస్తోంది. సో దీని డీటెయిల్స్ తెలుసుకుందాం. ప్రస్తుతం స్టూడియోలో జర్నలిస్ట్ జగదేవ్ గారు ఉన్నారు. ఇంటర్వ్యూలోకి వెళ్ళిపోదాం. హలో సార్. హలో జకీర్. ఎస్ సార్, 1,00,000 కోట్ల పెట్టుబడితోటి రాబోతుందట. ఎలా ఉండబోతుంది సార్? యాక్చువల్గా ఈ తెలంగాణ గ్లోబల్ సమ్మిట్ 2047 ఏదైతే ఉందో దానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ప్రత్యేక దృష్టి సారించి ఆయన మొన్న 7వ తేదీకి సరిగ్గా 2 ఏళ్ళు పూర్తి చేసుకున్నారు ముఖ్యమంత్రిగా. ఈ నేపథ్యంలో ఆయన ఒక ఛాలెంజింగ్గా తీసుకున్నారు. ఈ గ్లోబల్ సమ్మిట్ ముందు తెలంగాణ, గ్లోబల్ సమ్మిట్ తర్వాత తెలంగాణ మీరే చూస్తారు. పైపెచ్చు నాకు ఈ 2 ఏళ్ళు సహకరించిన నాయకులు, కార్యకర్తలు అందరికీ, తోటి మంత్రులకు అందరికీ కృతజ్ఞతలు చెప్తూ ఒక ప్రత్యేకమైన ప్రెస్ నోట్ రిలీజ్ చేశారనమాట. అందులో భాగంగా అక్కడ మనకు తెలిసిన విషయం ఏంటంటే ఈ గ్లోబల్ సమ్మిట్కి సుమారుగా 150 దేశాల యొక్క ప్రతినిధులు, అలాగే వివిధ ఆ దేశాలకు సంబంధించిన వ్యాపార దిగ్గజాలు వీళ్ళందరూ కూడా రాబోతున్నారు. సో ఒక్కసారి మీరు హైదరాబాద్ సిటీ చూస్తే చాలా అందంగా అలంకరించారు, సుందరీకరించారు. మొత్తం ఎక్కడికక్కడ లైటింగ్, డెకరేషన్, ఎల్ఈడి అన్నీ. మరి సెక్రటేరియట్, నెక్లెస్ రోడ్ అవి చూసారంటే చాలా అసలు అద్భుతంగా అనిపిస్తుంది. సో అట్లా చేస్తూనే ప్రతి ఒక్కరిని కూడా అట్రాక్ట్ చేసే పనిలో ఉన్నారు. జనరల్గా వచ్చే అతిథికి విడిది సౌకర్యాలు చేస్తే సరిపోతుంది. దాంతోపాటు హైదరాబాద్ అంటే ఇలా ఉంటుందా, మన దగ్గర స్లమ్ ఏరియాలతో ఉండొచ్చు, కానీ మనం ఒక్కసారి హైటెక్ సిటీ, గచ్చిబౌలి అటువైపు వెళ్తే ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ వైపు ఇదిరా హైదరాబాద్ ఏంటి ఇలా ఉంది, ఇది హైదరాబాదా లేదా ఎక్కడైనా దుబాయ్లో ఉన్నామా అనే ఫీలింగ్ వస్తుంది మనకి. సో అట్లాగా తయారైన హైదరాబాద్ ఇకపై ఈ గ్లోబల్ సమ్మిట్ తర్వాత మరి కాస్త మరో 10 మెట్లు ఎక్కించే దిశగా తెలంగాణ ప్రభుత్వం అడుగులు వేస్తుంది. ఈ నేపథ్యంలో భారీ పెట్టుబడులను ఆకర్షించే కార్యక్రమం ఒకటి ఉంది. మరోవైపు ప్రధానంగా అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఏదైతే మీడియా గ్రూప్ అని ఉందో అదే సుమారుగా ఒక 1,00,000 కోట్లు పెట్టడానికి సిద్ధపడిందట. వాళ్ళకి చాలా ఉన్నాయి. ఏంటంటే మీడియాకి సంబంధించి, అలాగే క్రిస్టియానిటీకి సంబంధించి, అలాగే ఫ్యామిలీ ఫ్రెండ్స్ అని సంబంధించి కొన్ని ఛానల్స్, తర్వాత ఫైనాన్స్కి సంబంధించిన ఏవో లావాదేవీలు, వ్యాపారాలు, అన్నింటి సిస్టమ్ కన్సర్న్ కంపెనీలు చాలా ఉన్నాయంట. సో వాటన్నిటికీ సంబంధించి ప్రపంచవ్యాప్తంగా విస్తరించాలనే ఉద్దేశంతో ట్రంప్ గ్రూప్ ఇది నిర్ణయం తీసుకుంది. అయితే దానికి మొత్తం వ్యవహారానికి ట్రంప్గా చైర్మన్గా ఉన్నారు. ఏదైతే సంస్థ ఉందో ట్రంప్ గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీస్ సంబంధించి. సో దానికి ఆల్మోస్ట్ ఆల్ 3.25 బిలియన్ డాలర్ల బిజినెస్ ఉందంట దానికి. ఈవెన్ ట్రూత్ అని ఆయన ఒకటి రిలీజ్ చేస్తూ ఉంటాడు. ఆయన సోషల్ మీడియా వేదిక మీద ఆయన ఒక ఛానల్ ఏదో ఉంది. ఆ ట్రూత్ అనే ఛానల్ కూడా ట్రంప్. సో దానికి కూడా బిలియన్ ఫాలోవర్స్ ఉన్నారు. ఆ ఫాలోవర్స్ ఉంటే దాని ఇన్కమ్ సోర్సు, దానికి వచ్చే యాడ్ రెవెన్యూ మీకు చెప్పక్కర్లేదు వేరేగా. సో దాన్ని మెల్లగా విస్తరించాలి. అన్నిట్లో కూడా ట్రంప్ యొక్క విధానాలు కానీ అన్ని పాజిటివ్గా వెళ్ళే దిశగా. అంటే మన దగ్గర చూసారా వైసీపీ వాళ్ళు ఛానల్ పెట్టుకున్నట్టుగానే. సో సొంతంగా పెట్టుకుంటే వాళ్ళు పబ్లిసిటీ చేసుకోవచ్చు కదా. సో అలాగా ఆయనకు ఛానల్ పెట్టుకొని, లేదంటే ఆయనకు సంబంధించిన ఫైనాన్షియల్, ఈ ఫ్యామిలీకి సంబంధించినవి, క్రిస్టియానిటీకి సంబంధించినవి. సో చూడండి, ఇక్కడ ప్రతి దేశంలో కూడా వాళ్ళ మతానికి సంబంధించిన ఏవో ఉంటాయి ఛానల్స్. మన దగ్గర చేస్తే ఇది మతపరమైన రాజ్యం, మతపరమైన ఇవి చేస్తున్నారని అంటారు. అక్కడ చేస్తే ఎవరేం మాట్లాడరు. సార్, యాక్చువల్లీ ఇప్పుడు ట్రంప్ ట్రావర్స్ కావచ్చు, మామూలుగా ఇక్కడ పెట్టుబడులు పెట్టారు కదా, ఆల్రెడీ భూములు కూడా సేకరిస్తున్నట్టున్నారు. అవును. సో నెక్స్ట్ అసలు ఎలా ఉండొచ్చు? ఇవి కాస్త ఇప్పుడు అమరావతికి కూడా వెళ్ళొచ్చని టాక్ కూడా నడుస్తుంది. అంటే వాళ్ళు ప్రస్తుతానికైతే ముందు ఎక్స్పాండ్ చేయాలని పనిలో ఉన్నారు ట్రంప్ సంస్థ. సో దానికి ఫస్ట్ హైదరాబాద్ ఎంచుకోవడం అనేది గొప్ప విషయమే. మేబీ అది తెలంగాణ ప్రభుత్వం కసరత్తు ఏదైనా చేసిండొచ్చు, బ్యాక్ ఎండ్లో కొంత వర్కౌట్ చేసిండొచ్చు. సో ట్రంప్ ఇండియాలో చాలా సిటీస్ ఉన్నాయి కదా, ఇంకా చాలా సిటీస్ ఉంటుండగా హైదరాబాద్ని ఎందుకు ఎంచుకున్నారంటే ఏం చెప్తాం. సో మేబీ వాళ్ళ అమ్మాయి అప్పుడులో ఇవాంకా ట్రంప్ వచ్చారు కాబట్టి, సో ఆమె వచ్చినప్పుడు హైదరాబాద్ చూసిన విధానము, అలాగే మొన్న రీసెంట్గా విశ్వసుందరులకు సంబంధించి ఇక్కడే మనకు జరిగింది, మిస్ యూనివర్స్ సంబంధించి. సో విశ్వసుందరు అందరూ కూడా హైదరాబాద్ మొత్తం కలిగి తిరగడం అంతా చూడడం కూడా ఇంప్రెషన్ పెరిగిండొచ్చు. సో హైదరాబాద్ అయితే మనకి కాస్ట్ ఆఫ్ కూడా తక్కువ ఉంటుంది. సో డెవలపింగ్ స్కోప్ ఉందని చెప్పి ఇక్కడ పెట్టుండొచ్చు. అయితే వాళ్ళు పెట్టే కండిషన్ ఏంటంటే, ఏదైతే ఆ ట్రంప్ కంపెనీ రాబోతుందో అమెరికన్ ఎంబసీ ఉన్న హైదరాబాద్లో మన దగ్గర ఇక్కడ బేగంపేటలో అక్కడ ఉన్నట్టుంది కదా అమెరికా. ఆ అమెరికన్ ఎంబసీకి సంబంధించిన రోడ్డుని
ట్రంప్ రోడ్డుగా నామకరణం చేయమని అడుగుతున్నారంట. ఇక్కడ ఉందా, గచ్చిబౌలి ఉందా, సంథింగ్ ఇక్కడ పాస్పోర్ట్ ఆఫీస్ అనుకుంటా. సో అటువైపు ఎక్కడ ఉంది, ఆ రోడ్డుకి ట్రంప్ రోడ్ అని నామకరణం చేయమని వాళ్ళు రిక్వెస్ట్ చేస్తున్నారంట. సో రేవంత్ రెడ్డి గారు కూడా ఆల్మోస్ట్ ఆల్ నాకే అభ్యంతరం లేదు, మీరు ఇక్కడ మీ ట్రంప్ సంస్థని ఎస్టాబ్లిష్ చేసి తర్వాత నలుదిశలా విస్తరించేలాగా ఇక్కడ చేస్తే కనుక, తెలంగాణలో పెట్టుబడులు పెడితే కనుక ఖచ్చితంగా ట్రంప్ రోడ్డు అని పెట్టడానికి మాకైనా అభ్యంతరం లేదు, కాకపోతే కేంద్రం నుంచి ఒకసారి అనుమతి తీసుకొని పెడతామన్నట్టుగా చెప్పారు. ఎందుకంటే ఒక విదేశీ వాడి పేరు పెట్టి డిక్లేర్ చేస్తామంటే ఎట్లా ఒప్పుకుంటారు? అవును, దానికి కొన్ని రూల్స్ ఉంటాయి. ఎవరు పడితే ఎక్కడ విగ్రహం పడితే అక్కడ పెట్టి ఇక్కడ అలవాటు అయిపోతుంది, కానీ అది కరెక్ట్ కాదు. సో అలాగా మొత్తానికి తెలంగాణ గ్లోబల్ సమ్మిట్ 2047 ఏదైతే విజన్తో వెళ్తున్నారో అది ఒక విధంగా కేంద్ర ప్రభుత్వం కూడా ఏమని సహకారం అడుగుతున్నారంటే, మేము ఏదైతే విజన్ 2047 ఉందో దాంతో ముందుకెళ్తున్నామో, అంటే సరిగ్గా 1947లో స్వాతంత్రం వచ్చింది, మరలా 2047కి 100 ఏళ్ళు పూర్తవుతున్న నేపథ్యంలో స్వతంత్ర భారతావని రిపబ్లిక్ ఇండియా ఎలా ఉంటుంది, ఎలా ఉండబోతుంది అనే కసిగా ఆ విజన్తో పనిచేస్తున్నాం. కేంద్ర ప్రభుత్వంకి అనుగుణంగానే మేము వెళ్తున్నాం. బట్ రాష్ట్ర ప్రభుత్వం వేరే ప్రభుత్వం ఉంది, కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది, అక్కడ బీజేపీ ప్రభుత్వం ఉందని చూడకుండా మాకు అవసరమైన సహాయ సహకారాలు అందించండి అనేది ఇక్కడ రేవంత్ రెడ్డి గారి యొక్క ప్రధాన ఉద్దేశం. మంత్రి తుమ్మల గారిని నియమించారు పర్యవేక్షణకి, ఆయన అన్ని ఆ దగ్గర నుండి చూస్తున్నారు. అధికారులు కూడా స్పెషల్గా టీం పెట్టారనమాట. అంటే ఈసారి ఎంట్రీ కూడా చాలా అద్భుతంగా ఉండబోతుంది. మొత్తం ఎల్ఈడి స్క్రీన్లు, ఆ ఎంట్రన్స్ కూడా భలే పెట్టారు, ఏం డెకరేట్ చేశారా అని విదేశీయులు పెట్టుబడిదారులు అట్రాక్ట్ అవ్వాలి. అవును, ఇప్పుడు హైదరాబాద్ యొక్క గొప్పతనం ఏంటంటే, ఏదైతే మొదట్లో హైటెక్ సిటీ అప్పుడు చంద్రబాబు నాయుడు గారు పెట్టారో, దాని తర్వాత వచ్చిన ప్రభుత్వాలు కానీ అధికారులు కానీ ముఖ్యమంత్రులు కానీ దాన్ని ఆ వైభవాన్ని ఎక్కడ తగ్గించలే, అందరూ ఒక మెట్టు ఎక్కువ తీసుకెళ్లారు. ఈవెన్ కేసీఆర్, ఆ తర్వాత కిరణ్ కుమార్ రెడ్డి గారు కానీ, రాజశేఖర రెడ్డి గారు కానీ, తర్వాత కేసీఆర్ గారు కానీ, కేటీఆర్ గారు కొన్ని పెట్టుబడులు రాబట్టడానికి చేసినప్పుడు ప్రయత్నం కానీ, ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు కానీ, అందరూ ఒక మెట్టు తీసుకెళ్తున్నారు. కానీ దాన్ని సర్వనాశనం చేసేద్దాం, ఇది వాడికి పేరు వచ్చేస్తుంది, వీడికి పేరు వచ్చేస్తుంది అని ఎవ్వరూ ఆలోచించడం లేదు. అది స్వచ్ఛమైన రాజకీయం. స్వచ్ఛమైన రాజకీయం ఇన్ ద సెన్స్, ఇప్పుడు ఇక్కడ తెలంగాణలో అటు బూతులు మాట్లాడుకోవడము, పర్సనల్ అఫైర్స్ మాట్లాడుకోవడం, బాడీ షేమ్ మాట్లాడుకోవడం ఎక్కడ లేదుగా. ఆంధ్రాలో అయితే గత 19 నుంచి 24 మధ్య వచ్చిన ప్రభుత్వంలో చాలా మాట్లాడారు. రోడ్డుకు వచ్చినట్టు తల్లి చెల్లిని కూడా ఇందులోకి ఇన్వాల్వ్ చేసి మాట్లాడారు. ఇక్కడ అలా లేదుగా. కాకపోతే ఇక్కడ స్లాంగ్ అలా ఉంటుంది అంతే, ఈ భాష తీరు అలా ఉంటుంది తప్ప ఇక్కడ ఎక్స్ట్రీమ్కి వెళ్ళి పర్సనల్గా ఎప్పుడు వెళ్ళలేదు. సో దీని విషయంలో ప్రభుత్వం ఎప్పుడు సహకారం ఉంటుంది, ప్రభుత్వానికి తగ్గట్టుగా ప్రతిపక్షాలు కూడా సహకరిస్తున్నాయి. సో గ్లోబల్ సమ్మిట్ గ్రాండ్ సక్సెస్ అవ్వాలని కోరుకుందాం. ఎందుకంటే హైదరాబాద్ డెవలప్ అయితే ప్రపోర్షనేట్గా ప్రజలు కూడా నలుగురికి 4 వేళ్ళు నోట్లోకి వెళ్తాయిగా. థ్యాంక్ యూ సార్.